ఒక ఫ్యామిలీ వాళ్ళకి కావాల్సినవన్నీ పండించుకోవడానికి జంతువుల్ని పెంచుకోవడానికి 1/4 ఎకర్ సరిపోతుందట. ఆ 1/4 ఎకర్లో ఫ్రూట్ ట్రీస్ పెట్టొచ్చు, కోళ్ళని పెంచుకోవచ్చు, మేకల్ని పెంచుకోవచ్చు, ఆవుల్ని పెంచుకోవచ్చు. సో దట్ పాల కోసం అని. జంతువుల్ని పెంచుకునే కోరిక అయితే లేదు కానీ ప్లాంట్స్ అయితే పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి చాలా ఆశగా ఒక చిన్న పోర్షన్ని క్లీన్ చేయించి మొక్కలు నాటాను లాస్ట్ ఇయర్ మదర్స్ డే గిఫ్ట్ గా గోకుల్ దానికి ఆ ఏరియాకి ఫెన్సింగ్ కూడా పెట్టిన మొక్కలు చాలా బాగా పెరిగాయి. మంచి హార్వెస్ట్ వస్తుంది అనుకున్నాను. కానీ ఫెన్స్ ఉన్నా కూడా కింద నుంచి తవ్వుకొని వచ్చి మరి గ్రౌండ్ హాగ్స్, మోల్స్ నాశనం చేశాయి తోటనంతా. జొన్నలు, సజ్జలేమో పిట్టలు ఫీస్ట్ చేశాయి. లాస్ట్ ఇయర్ అసలు హార్వెస్ట్ రాలేదు అనే చెప్పాలి. ఈ ఇయర్ నాకున్న కమిట్మెంట్స్కి నాతో కాదని చెప్పేసి లైట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ మా గార్డెనర్ ఆ ఏరియా అంతా క్లీన్ చేసి ఇచ్చాడు. సో లాస్ట్ ఇయర్ ఆ జంతువులు ఏవైతే మొక్కల్ని ముట్టుకోలేదో అవే నాటాను. కానీ ఈ ఇయర్ కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఏ జంతువో నాకు క్లియర్గా అర్థం కావట్లేదు. కానీ మొక్కలు పెట్టిన 2 రోజులకి వచ్చి పీకేసి వెళ్ళింది మొక్కల్ని. దీనికి సొల్యూషన్ చెప్పండి ప్లీజ్.